హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి. ఈ వీడియోలో 6+ మంత్స్ బేబీకి యాపిల్ ప్యూరీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న యాపిల్ తీసుకుని పీల్ చేసుకోవాలి. పీల్ చేసిన తర్వాత ఈ యాపిల్ పీసెస్ కింద కట్ చేసుకుని సీడ్స్ కంప్లీట్గా తీసేయాలన్నమాట. సీడ్స్ తీసేసిన తర్వాత ఒక స్టీల్ బౌల్ తీసుకుని పీసెస్ అందులో వేసుకుని ఒక తగినన్ని వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని ఈ యాపిల్ దాని మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుని మరుగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. సో 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి పీసెస్ స్మూత్గా అయిపోతాయి. సో ఇలా అయిన తర్వాత ఇవి చల్లార్చుకుని పెట్టుకోవాలన్నమాట. నేనైతే కృతిక్కి 6 మంత్స్ అప్పుడు బీపీఏ ఫ్రీ బ్లెండర్ అయితే తీసుకున్నాను. ఫస్ట్లో అయితే నేను ప్యూరీలా చేసి పెట్టేదాన్ని. నార్మల్ మిక్సీ అయితే అవ్వదు కదా చిన్న యాపిల్కి. సో బట్ ఇప్పుడు కృతిక్కి 8+ మంత్స్ కాబట్టి జస్ట్ ఇది స్మాష్ చేస్తే తినేస్తున్నాడు. సో నేను చల్లారిన తర్వాత ఇలా స్మాష్ చేసి పెట్టేస్తాను అనమాట. బేబీస్కి ఏదైనా కొత్త ఐటెం స్టార్ట్ చేసేటప్పుడు 3 డే రూల్ ఫాలో అవ్వాలన్నమాట. అంటే 3 days కంటిన్యూస్గా అదే ఐటెం పెట్టాలి. అంటే వాళ్ళకి ఏమన్నా ఎలర్జీస్ వస్తున్నాయా ఏంటా అని చూసుకోవడానికి అబ్జర్వ్ చేసుకోవాలి. అలానే మోషన్ కూడా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. వన్స్ అలవాటు అయిపోయిందంటే మన ఇష్టం ఎలా అన్నా పెట్టవచ్చు, ఏదన్నా పెట్టవచ్చు. సో మా కృతిక్ అయితే ఇది చాలా ఇష్టంగా తింటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి.